లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. జూనియర్ ఆర్టిస్ట్ గురించి చెప్పండి. ఎలా ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు, అవకాశం ఎలా వచ్చింది, ఎలా వెళ్ళారు, అసలు ఎక్కడ ఉంటున్నారు, ఎవరు చెప్పారు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తే బాగుంటుంది అని? ఇక్కడ మేడం డోంట్ వరీ. నేను ఇక్కడ ఏడ్చకూడదని ధైర్యంగా ఒక పాయింట్ పెట్టుకొని వచ్చిన, కానీ అక్క గురించి అనేసరికి కొంచెం మాట్లాడేసరికి బాధేస్తుంది అంతే. ఏం కాదు విను. కొంచెం వాటర్ తాగుతారా? ఉమ్. కొంచెం వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకోండి వినోద్. ఉమ్. ఏం కాదు, మీ ప్రేమ, మీ బాండింగ్ అనేది భగవంతుడు చూస్తాడు. ఖచ్చితంగా మీ అక్కగారు మంచి లైఫ్ లీడ్ చేస్తానని కోరుకుందాం ఖచ్చితంగా. అదే ఆ పాజిటివ్ గానే కొంచెం ముందుకెళ్తా మేడం, ఎందుకంటే ఏది పర్మనెంట్ కాదు. బతికినన్న కాలం మనం మంచిగా అంతే హ్యాపీగా. ఒక ఎవరు మంచి- శాశ్వతం కాదు వినోద్. ఎవరు పర్మనెంట్ 100 days అనేవి అందరి లైఫ్ కి టార్గెట్. కొందరు ముందు, కొందరు వెనక. అంతే. ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా అది పెట్టుకొని మీరు డల్ అవ్వకూడదు. మీరు మంచిగా ఒక టార్గెట్ 30 days లో అసలు ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉంటారు అని తెలుసుకోవాలనే మంచి ఇంకా- థాట్ వచ్చింది చూసారా? ఇది మంచి స్టెప్. మేడం 30 days ఇంకా కంప్లీట్ కాలే, ఇంకా 20 days మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా 10 days ఉంది. ఈ 10 days లో ఇంకొంచెం మార్చుకోవాలి. ఎవరు చెప్పారు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాలి? మీకు ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ చాలా మంది అడుగుతున్నారు. అంటే ఇది చిన్న తాటే కాదు, ప్లస్ హర్ష సాయి దగ్గరికి అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళినప్పుడు కూడా ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఈ హర్ష సాయి పరిచయం మీకు? ఇప్పుడు ఇప్పుడు కొంచెం తెలుసు మంచిగా. అప్పుడు పరిచయం కూడా అంటే మామూలుగా అక్క హెల్త్ ఎలా ఉందని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటారు, ఎలా ఉందని ఓకే, చెప్పేసి. హెల్ప్ చేశారా ఏమైనా మీకు? 5 lakhs హెల్ప్ చేశారు. 5 ఈ lakhs రోజుల్లో ఇచ్చారు. 5 rupees చూసి చూడనట్టు ఎవరిస్తారు? అలాంటిది 5 lakhs ఇచ్చాడంటే ఆయన ఒక రకంగా కంటికి కనిపించే దేవుడు ఆయన మాకైతే. మేబీ మమ్మల్ని అయితే ఎవరు ఆదుకోలే. మా ఊరి ప్రజలు కొంచెం ఫైనాన్స్ కి హెల్ప్ చేసినప్పటికీ డైరెక్ట్ 5 lakhs వచ్చేసి అట్లా వచ్చి కార్లో ఇలా వచ్చి వెళ్ళిపోయాడంటే ఆయన ఒక బల్క్ ఆఫ్ అమౌంట్, ఒక అమౌంట్, సర్టన్ అమౌంట్ అనేది నిజానికి అలా ఇచ్చే వాళ్ళు కూడా రేర్ గా ఉంటారు. అందుకనేసి మాకు ఆయన దేవుడు లాగా. ఎప్పుడైనా కాల్ చేస్తూ ఉంటావా హర్ష సాయికి? అంటే అలా అక్క గురించి, హెల్త్ గురించి కండిషన్ ఆయనే, నేను ఫోన్ చేయకపోయినా కానీ ఆయనే తెలుసుకుంటా ఉంటాడు అక్కకి ఎలా ఉందని చెప్పేసి. అంత మంచి వ్యక్తి ఆయన. ఓకే, ఆయన చూసి ఇన్స్పిరేషన్ అయ్యి యూట్యూబ్ స్టార్ట్ చేశారా? మేబీ ఆయన వల్లనే కొంచెం ఈ సోషల్ మీడియాలో ఎలా ప్రాసెస్ అవ్వాలి, ఎలా ఎవరితో మాట్లాడాలని చెప్పేసి మంచిగా, మేబీ ఆయన పేషెన్స్ గా వీడియోస్ పెడతా ఉండాలా. ఒకటి రీచ్ వెళ్ళింది, ఒకటి రీచ్ వెళ్ళలేదని చెప్పేసి అనుకోకూడదు అని చెప్పేసి ఆయన నుంచి నేను తెలుసుకున్నా. మనం పెడుతూ ఉండాలా వీడియోస్, మనం మంచి విషయాల గురించి పెడుతూ ఉండాలా. రీచ్ గురించి మనం ఆలోచించకూడదు. ఆటోమేటిక్ గా ఒక సెర్టైన్ టైంలో మనం మంచిగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్తారు. ఓకే, హర్ష సాయి వాళ్ళ గ్రూప్ లో మీరు ఏమైనా మెంబర్ గా ఉన్నారా? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారా ఎక్కడికైనా? లేదు, జస్ట్ చూసారు, హెల్ప్ చేశారు. మీరు కాల్ చేశారా ఇట్లా మా అక్కకి బాగాలేదండి మీరు ఏమైనా హెల్ప్ చేయండి అని? అలా ఏం లేదు మేడం. అసలు ఆయన ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికి తెలియదు అసలు. ఒక దేవుడు లాగానే, అంటే ఇంకా అలా వచ్చి అలా హెల్ప్ చేసి వెళ్ళిపోయే వ్యక్తి. కానీ మేబీ నేను ట్రై చేయడానికి కూడా నాకు హోప్స్ లేవు మేడం, ఎందుకంటే కలవలేనని చెప్పేసి. కానీ ఎవరికి రాని సమస్య మేడం. మేబీ ఇలా చెప్పకూడదు నేను డైరెక్ట్ గా. నాకున్న సమస్యలు, మా అక్కకు వచ్చిన డిసీజ్, ఇలా కష్టాలు ఉన్న వాళ్ళకు లిస్ట్ లో తీస్తే మేబీ నా రీచ్ ని తగ్గలేరు, ఎవరు లీడ్ చేయలేరు మేడం. ఇది నేను చెప్పేస్తాను స్ట్రైట్ గా, ఖచ్చితంగా ఇదైతే. కాబట్టి ఇంత ఎఫెక్టివ్ ఉన్న లైఫ్ కాబట్టి గట్టిగా ప్రయత్నాలు ఇద్దామని చెప్పేసి ఫ్లెక్సీ వేసుకొని నేను మా అక్క కోసం ఏది ప్రయత్నించినో, ఒక టెడ్డీ బేర్ డ్రెస్ తీసుకున్నా. మామూలుగా అందరూ యూట్యూబ్ వీడియోస్ కోసం తీసుకుంటా అంటారు, కానీ నేను మా అక్క మెడిసిన్ కోసం ఎలాగో డబ్బులు కావాలి, ఇలా అయితే నేను ఫంక్షన్లకు వెళ్ళి గ్యాదర్ చేసిన అమౌంట్ తో నేను చూపించుకోవచ్చు. మేబీ అదే విధంగా ఈ టెడ్డీ కూడా మనకు ఉపయోగపడుతుంది అనేసి తీసుకున్నా మేడం. తీసుకున్నప్పటి నుంచి పెళ్లిళ్ళ ఫంక్షన్లకు గానీ, బర్త్డే ఫంక్షన్లకు గానీ, ఇలా ఎంటర్టైన్మెంట్ గానీ, పల్లెటూళ్ళలో డీజే పెడితే వాటికి వీటన్నిటికీ నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న సమయంలో కూడా టెడ్డీ బాయ్ అని ఇంకా టెడ్డీ లోపల నేను బాధపడేవాడిని మేడం. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నా అంటే చేసినందుకు సాటిస్ఫాక్షన్, జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టు. కానీ మంచి విషయానికైతే నువ్వు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవా? మంచి విషయమే మేడం, కానీ ఆ సిచ్యువేషన్ కదా, అందుకు కొంచెం అదే అంటున్నాను. అక్క నీ కోసం నువ్వు
చేస్తుంది, అది కొంచెం నీకు సాడ్. ఆ డబ్బులు sad. మీ అక్క పెళ్లికే అయితే నువ్వు హ్యాపీగా. హ్యాపీగా ఉండదు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ కదా, అవును. ఈ పరిస్థితిలో నేను ఇలా మా అక్క కోసం అసలు ఆ సిచ్యువేషన్ రాకుంటే నేను అలా టెడ్డీ బైన్ గా టెడ్డీ డ్రెస్ వేసుకునేవాడిని కాదు కదా మేడం. అది కొంచెం బాధ ఉండేది, లోపల ఏడ్చుకుంటా జనాలని డాన్స్ చేసి ఇలా ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు కొంచెం బాధగా ఉండేది నాకైతే. అలా మొత్తానికి ఒక యూట్యూబ్, ఇన్స్టా అలా ప్లాన్ చేసుకున్నారా మీరు? ఇప్పుడు ఇంకా హోప్ వచ్చింది మేడం, ఫ్యూచర్ లో మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు, ఒక జనాలకి ఒక మైండ్ ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా కంటెంట్ మంచిగా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇప్పుడు కొంచెం బలంగా ఏర్పరచుకున్నాం మేడం. ఇప్పుడు ఇంకా ధైర్యం, ఎటువంటి వ్యూస్ ఇలాంటి పెంచుకోవాల్సిన అవసరం లేదు, మనం ఒక మంచి కంటెంట్ ఇస్తే ఆటోమేటిక్ గా మనం రీచ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ధైర్యం ఏర్పడింది ఇప్పుడైతే. అక్క ఏం చెప్తున్నారు? అక్క అయితే కొంచెం ధైర్యంగా చదువుకుంటా ఉండు, నువ్వు ఇలా ఉండు అని చెప్పేసి ఎప్పుడు సజెస్ట్ చేస్తానే ఉండేది. ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చినప్పటికి కూడా నువ్వు దీంతో కూడా తగ్గద్దు అనేసి ఇప్పుడు కూడా నేను దీనికి ఈ ఫీల్డ్ కి అడుగు పెట్టక ముందు కూడా మా ఊర్లో వాళ్ళు కానీ చెప్పేసి, అంటే తెలియకుండా వచ్చా, పెట్టిన అడుగు పెట్టగానే ఒక వీడియో పెట్టగానే వాళ్ళు అప్పుడే రిలేటివ్స్ ఊర్లో ఉండే వాళ్ళు, మా అక్క ఇంకా ఈయనకి తిరుగులేదు, ఈ వీడియోలో ఇట్లా ఈ విధంగా ఎవరైనా మాట్లాడగలరా అని చెప్పేసి వాళ్ళు అనే మాటలు చూసి కొంచెం హ్యాపీ అనిపించేది. అయిపోయింది అసలు. నేను రీసెంట్ గా మా ఊరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చూస్తే ఆ వీడియోలలో నువ్వు మాట్లాడే విధానం, ఇక్కడ వచ్చి చూస్తే నువ్వు అసలు మాకు ఒక సెలబ్రిటీ లాగా కనపడతాను అని చెప్పేసి, అంటే మేబీ ఆ వీడియోలు మంచిగా చేశానని చెప్పేసి ఒక హ్యాపీ ఏర్పడింది. ఎటువంటి వీడియోలు చేస్తూ ఉంటావు ఎక్కువగా? మేబీ ఒక ప్రేక్షకులకు, అంటే మన వ్యూస్ కి, మన వీడియోస్ చూసే వాళ్ళకి, వ్యూవర్స్ కి మనం ఏది చేసినా కానీ వాళ్ళకి ఒక సినిమా చూసిన విధంగా మనకు ఏర్పరచాలి మేడం. అందుకే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఏదో డిఫరెంట్ గా పెడతా ఉంటే వీడియోస్ కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఏముంటుంది నీ ఇన్స్టా పేజ్ ఏంటి? వినూతన్ చిట్టి. వినూతన్ చిట్టి అనేది మా ఇంటి పేరు, దానికి కొంచెం కన్వర్ట్ చేసి ఇలా చేశాను. చూసే వాళ్ళందరూ ఒకసారి వినూతన్ చిట్టి ఇన్స్టా పేజ్ ని అయితే ఒకసారి ఫాలో అవ్వండి ఖచ్చితంగా. తను మంచి మంచి సామాజిక స్పృహతో ఉన్న ఇన్స్టా రీల్స్ అవి చేస్తున్నానని చెప్తున్నాడు. మనం అందరం కూడా ఒక సాయం చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళ అక్క హెల్త్ ఇష్యూ గురించి తను కష్టపడుతున్నాడు కాబట్టి అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మేము ఆంధ్రప్రభ నుంచి. ఇంకా వినోద్, మీరు ధైర్యంగా ఉండాలి. అక్క కూడా అదే చెప్తుంది కాబట్టి. జూనియర్ ఆర్టిస్ట్ గా ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్ మీరు? ఎవరు చెప్పారు? ఎవరిని సాయం అడిగారు? నేను ఇందాకటి నుంచి ఆ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఆటోమేటిక్ గా మీ అక్క టాపిక్ అలా వచ్చేస్తుంది మీకు. మా అక్క గురించి చెప్పేయాల్సి వస్తుంది. జూనియర్ ఆర్టిస్ట్ గా నేను ఫస్ట్ డే ఎలా స్టార్ట్ అయిందంటే, మేబీ కొన్ని యూట్యూబ్ వీడియోలో చూస్తా ఉన్నా, అంటే నేను వెళ్ళాలనుకున్నప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటది అని చెప్పేసి. ఇప్పుడు చాలా మందికి కోరికుంటుంది, అసలు సినిమాల్లో చేయాలి, కనీసం జూనియర్ ఆర్టిస్ట్ గానైనా మనం ఉండాలి అని అనుకుంటారు తప్ప ఎలా ప్రాసెస్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది నో ఐడియా, ఎవరికి కూడా ఉండదు. కానీ మీరు అసలు ఏం తెలియకుండా ధైర్యంగా ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి కూడా మళ్ళీ నెక్స్ట్ నేను అచీవ్ చేయాలి, ఏదో నేను నాకు ఇదొకటి వచ్చు అని ఒక టెడ్డీ బేర్ ప్రోగ్రామ్స్ చేస్తూ నెమ్మదిగా ఈ జూనియర్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చానని చెప్తున్నారు. ఎవరిని అడిగారు? మేబీ యాక్టర్ అవ్వాలంటే జూనియర్ ఆర్టిస్ట్ ఫస్ట్ పాయింట్ కాబట్టి అక్కడి నుంచి వచ్చా. నేను ఒక్కని కాదు మేడం, ఇలా రవితేజ గారు కానీ, ఇలా ప్రాసెస్ కానీ, హీరో సుహాస్ కానీ, అక్క అందరూ, ఇంకా చాలా మంది, నాని గారు, ఇన్స్పిరేషన్స్. నీకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా అనుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతా వచ్చిండ్రు కాబట్టి డైరెక్ట్ యాక్టర్ అనేది ఎవరు కాలేదు. సరే మనం కూడా ఈ ప్రాసెస్ నుంచి మనం కూడా స్టెప్ బై వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆలోచించా. నా ఫస్ట్ డే వచ్చేసి మేబీ అక్కడ నేనైతే మేడం అసలు ఇప్పటికి కూడా ధైర్యంగా అనిపించేది. అసలు వన్ డే కూడా నేను ఇలా ప్రయత్నించడానికి ఆలోచన వచ్చినప్పటికీ ఈ ప్రాసెస్ లో నాకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి, వద్దు డ్రాప్ అయ్యాం అని చెప్పేసి అనిపించినప్పటికీ ధైర్యంగా అడుగు వేసా. ర్యాపిడ్ అంటే చీకట్లో మేబీ ఆ టైంకి 3:30-4కి లేచి 3:30కి అంటే ఒక రకంగా 3కి లేచి 4 కల్లా అక్కడ ఉండాలి మేడం. పిల్లర్ నెంబర్ కృష్ణానగర్ 1 అక్కడ 1 ఏంటి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా హైదరాబాద్ లో మీకు ఫ్రెండ్స్? నీల్ మేడం, ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. కడప నుంచి హైదరాబాద్ వచ్చారు, హాస్టల్లో ఉన్నారా? హాస్టల్లోనే ఉన్నా, ఎవ్వరి సపోర్ట్ తీసుకోలే, ఓన్లీ నా థాట్స్ వల్లనే నేను
ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గా పొద్దున్నే లేచి వెళ్ళాలంటే కొన్ని కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తే మనం ప్రాసెస్ గురించి కొన్ని వీడియోలు పెడతారు. ఉమ్, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలా, ఇక్కడ నుంచి తీసుకెళ్తారు అని చెప్పేస్తే అక్కడ చూడడానికి భలే ఉంటది మేడం. ఉమ్, ఒక లగ్జరీ లైఫ్, ఆ ఫుడ్, ఉమ్, సినిమాల్లో నటించామని చెప్పేసి పేరు కోసం వచ్చేసి చాలా మంది అగసట్లు పడేవాళ్ళు. ఉమ్, మేబీ నాకు కూడా ఇబ్బందులు పడొచ్చేమో అని చెప్పేసి అనుకుంటా. ఏముంది బాగుంది లగ్జరీ లైఫ్. నాకు కూడా పాజిటివ్ గా ఆలోచించిన, ఈ ఉమ్. ఫుడ్ మంచిగా ఉంది, పైసలు ఇస్తారు, ప్లస్ సినిమాలో యాక్ట్ ఎంత చేసినట్టు ఇస్తారు వినూతన్ గారు మీకు ఒక రోజు చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? 400-500 అంతే, ఒక Okay. కూలీ లాగానే. ఉమ్, కానీ అసలు అమౌంట్ వచ్చేసి 1200 ఉంటుంది. ఇది ఒక చేయి నుంచి ఇంకొకరి చేయికి మారుతా ఈ మీకు కష్టపడే వ్యక్తులకి 400. అక్కడ వాళ్ళని చూస్తే బాధ, కానీ వాళ్ళ కోసం పోరాడదాం అనుకుంటే ఆ చుట్టూ ఉన్న సర్కిల్ కొంచెం డేంజర్. అందుకోసమే నేను మేబీ మార్పు వాళ్ళలో రావాలి. నేను అడిగా అక్కడ ఉండే వాళ్ళని, ఇక్కడ మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా అని లేడీస్ ని అడిగా. ఒక పోరాటం లాగా మనం నిరసన తెలియజేస్తాం, అప్పుడు డైరెక్ట్ మనకు వచ్చే అమౌంట్, కరెక్ట్ అమౌంట్ మనకే వస్తుంది. 1200 ఏదో 1000 మనకే వస్తుంది. ఇప్పుడు కష్టపడుతున్నాం కదా, నిలబడి దోమలతో కనిపించుకుంటా. ఇన్ని దోమలు కాదు మేడం, ఒక మనిషి ఆకారం ఎంత ఉందో ఆ ఆకారం మొత్తం దోమలు ఫుల్ గా ఉంది. అట్లా. ఎటువంటి వాటిలో మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా నిలబడి ఉన్నారు అంటే మేడం, ఏ యాక్టింగ్ లో చేశారు? అంటే సరిపోదా శనివారం, దేవర, ఇంకా ఇప్పుడు కొత్తగా ఇంకా రిలీజ్ ఉప్పు కప్పు రంబు, కీర్తి సురేష్ గారి మూవీ, మంచిగా ఇంకా వాటిలోనే మట్కా, ఉన్నారు. విరూపాక్ష 2, ఇంకా కొన్ని అలా రకరకాల మంచి మూవీస్ కే వెళ్ళినా మేడం. అంటే నేను వెళ్లే కొద్దీ నాకు మంచిటే వచ్చాయి, కానీ వీటిలో కూడా స్ట్రగుల్స్ వస్తా వచ్చాయి. స్ట్రగుల్స్ అందరి లైఫ్ లో ఉంటాయి. మామూలు. ఇప్పుడు వెళ్ళగానే ఎవరికి అంత బాగుంటే అందరూ వచ్చేస్తూ చాలా ఉంటారు మంది కదా. మేడం మనకి యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, ఓపిక ఉండాలి, అన్ని మనం నేర్చుకోవాలి ఆ ప్రాసెసింగ్ లో. దాని తర్వాత ఇంకొక స్టెప్ ఎక్కుతాం. ఎవరైనా అంతే విను. అంతే. సో నువ్వు అధైర్యపడద్దు. సో వీటిలో నువ్వు ఏ క్యారెక్టర్ చేసావు? అంటే నిలబడి ఉండేవాడువా, లేకపోతే నీకు వచ్చిన క్యారెక్టర్ ఏంటి జూనియర్ ఆర్టిస్ట్? జూనియర్ ఆర్టిస్ట్ అంటే మేబీ సెలక్షన్ ప్రకారం వాళ్ళని అక్కడక్కడ గుంపుగా, జూనియర్ ఆర్టిస్ట్ అంటే హీరో వెనక, అంటే ఆ తెర వెనక హీరో వెనక ఉండే బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని కలిపి జూనియర్ ఆర్టిస్టులు అంటారు. అవును. కానీ అక్కడ ఉండే బాడీ అంటే అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడగానే ఐడెంటిటీ తీసుకుండేది, దాన్ని బట్టి ముందు వెనక నిలబెట్టే ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారం కొన్నిసార్లు ముందున్నా, కొన్నిసార్లు వెనకున్నా, ఇంకా అంతే. ఇంకా వాటి కోసం కొంచెం పోరాడేవాడిని కాదు, ఎందుకంటే మనం ఫీల్డ్ లో ఉంటే సరిపోదు, ఫ్రంట్ ఉండాలనే ఆలోచనతో నేను ఎక్కువ ముందుండాలనే ఆలోచన కూడా తీసేసుకున్నా. రీసెంట్ కూడా వద్దు మామూలే, మనకంటూ ఒక ఛాన్స్ ఫ్యూచర్ లో ఉంటుంది, అప్పుడు మనం ఇంకా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పేసి. మేబీ ఆ ఫీల్డ్ లో ఉన్నప్పటికి కూడా, ఫీల్డ్ లో అంతే ఆ గుంపులో ఉన్నప్పటికి కూడా నేను వాళ్ళు యాక్షన్ ఇలా మాట్లాడుకోవాలి అని చెప్పేటప్పుడు కూడా నేను యాక్టింగ్ స్కిల్స్ కూడా ఆ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను చూపించేవాడిని. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా మనం వింతగా వాళ్ళకి ఐడెంటిటీ అనేది ఆ ఫోకస్ మన కింద పడితే, మేబీ అబ్బాయి కొంచెం వెరైటీగా ఉన్నాడు, కొంచెం ఎక్స్ప్రెషన్స్ వింతగా ఉన్నాయని చెప్పేసి ఏమైనా రోల్ ఇవ్వచ్చు అనే అవకాశం కూడా ఉండేది అని చెప్పేసి ప్రతి క్షణం నేను మంచిగా ఎక్స్ప్రెస్ చేసుకునేవాడిని, పరిచయాలు పెంచుకునేవాడిని. అలా ఉండేది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు అక్కడ మీ చుట్టూ ఉన్నోళ్ళలో? 8 years, 7 years, 20 years, 30 years ఎక్స్పీరియన్స్. కానీ నో మోర్ చేంజ్. నాకు అలాంటి నచ్చవు మేడం, ఎందుకంటే ఇండియా కూడా డెవలప్ కాంది అందుకే మేడం. ఎప్పుడు ఒక సెటైన్ టైం ప్రకారం ఆ రోజు గడిస్తే చాలు, ఇంకొక రోజు గడిస్తే చాలు, ఈ రోజు చాలు, ఈ రోజు మంచిగా జరిగిపోయింది, చాలు నిద్రపోదాం అని చెప్పేసి ఆలోచించుకోవడం వల్లనే కదా ఇండియా మొత్తం డెవలప్ కాంది. ఇప్పుడు రీసెంట్ గా ఒలింపిక్స్ పథకాలు కూడా పోయినసారి కన్నా తగ్గిపోతున్నాయి. ఎందుకు కారణం ఎందుకు మేడం అంటే, జనాలు 140 కోట్ల మంది ఉన్నప్పటికీ ఒకరు ప్రయత్నించినట్టు ఇంకొకరు ఎందుకు ప్రయత్నించరు? అలా ప్రయత్నిస్తే అందరికి వచ్చేది కదా పథకాలు. అమెరికా, చైనానే ఎందుకు టాప్ లో ఉంటున్నాయి? అంతే మేడం. అంటే యూనిక్ గా ఆలోచించాలి, మనం ఏది చేసినా గానీ అందరిలాగా ఉండకూడదు అని చెప్పి. స్టడీస్ కంటిన్యూ చేస్తారా మీరు? వాటిని మాత్రం వదలను మేడం, ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అనేది లక్ ని బట్టే ఆధారపడి ఉంటుంది. అందుకే మేడం మీరు చెప్తున్నారు, మీరే స్వయంగా చూసారు. ఇంకా ఒక విధంగా మీకు లక్ ఉంది, వచ్చిన 30 days లోనే ఇన్ని మంచి మంచి సినిమాల్లో ఏదో ఒకటి చిన్న క్యారెక్టర్ తెలుసుకోవడం గానీ చూసారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని చూసారు. మీరు ఏ దాంట్లోకి అయితే వెళ్ళాలనుకున్నారో అక్కడ ఎలా ఉంటాయి పరిస్థితులని మీకు ఒక అవగాహన వచ్చింది, మంచి అవగాహన పెంచుకున్నా. ఇప్పుడు మీరు చెప్తున్నారు తినటం, పడుకోవడం, ఒక 500 వస్తాయి రోజు, మంచి ఫుడ్ ఇస్తారు. అక్కడ ఉన్నంత వరకు వాళ్ళు బాగా చూసుకుంటారు, మంచి ఫుడ్ ఇస్తారు, అక్కడ చూసుకోవడం, 500 తీసుకొని ఇంటికి వచ్చేయడం.
ఇది కాదు కదా లైఫ్ అని మీకు కూడా తెలుస్తోంది తెలుసు కదా. మేడం. సో మీరు చదువుకోవడానికే మీరు అదే అది లైఫ్ లాంగ్ మనం ఒక కుర్చీలో కూర్చోడానికి ఏర్పడుతుంది. ఉమ్, ఇక్కడైతే మనం కింద పైన అక్కడ ఇక్కడ అనేసి ఎక్కడంటే అక్కడ పడిపోవాల్సి వస్తుంది ఈ ఈ ఫీల్డ్ అయితే. ఉమ్, అందుకే స్టడీ ఫీల్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయండి మేడం. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీరు నన్ను చూసారు కదా, అవును. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా. అలాంటిది స్టడీ నాలెడ్జ్ అది పలాంది పలాందని తెలుసుకోవడానికి ఇంకెందుకు ఇంట్రెస్ట్ చూపి నాకు బాగా ఇష్టం. Yes, ఆల్రెడీ good. జీకే ఇవన్నీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ నేను బాగా చదువుకుంటా అవును, ఉంటా. మీ అక్కగారే పాపం తను ఐఏఎస్ కి ప్రిపేర్ అవుదాం అనుకున్న తన మనిషి. బుక్స్ అన్ని ఉన్నాయి, అన్ని మొత్తం మీరు చేయండి పోనీ అది మీ అక్కది ఏది చేపిద్దాం పెట్టుకుందామనే అనుకున్నారు. ఆలోచనలోనే ఉన్నా. కానీ ఈ నెగిటివ్ సాధించాలి ఏది ఏదో. పర్మనెంట్ కాదని ఆలోచించినప్పుడల్లా ఏదొద్దు నాకు అని చెప్పి మళ్ళీ వద్దు వద్దు. మొరట్టుకుంటా. లేదు, అలా ఉండకూడదు కదా. ఇప్పుడు ఎంత స్ట్రగుల్ చేశారు, చదువుకోండి, భవిష్యత్తు ఉంది మీకు చాలా అందుకే కదా. మేడం అదే పర్మనెంట్ మేడం. స్టడీస్ మాత్రం వదలకూడదు అసలు.